హాయ్ అండి. ఈరోజు మీకు రాయలసీమ స్పెషల్ స్పైసీ పల్లీ చట్నీ చూపిస్తానండి. ఈ పల్లీలు బాగా వేయించేసుకునేసి పొట్టు అనేది లైట్‌గా తీసుకుంటే చాలండి. పొట్టు కూడా హెల్త్‌కి మంచిదే. కాకపోతే అది ఎక్కువ ఉంటే చట్నీ బాగుండదని లైట్‌గా తీసానండి. స్పైసీ పచ్చిమిర్చి అండి ఇవి చాలా కారం ఉంటాయండి. ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు దీనికి ఎంత కావాలో అంత చింతపండు అనేది తీసేసుకోవాలండి. తగినంత సాల్టు, ఆనియన్ అనేది పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇవి ఇంగ్రీడియంట్స్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా దోరగా వేయించుకునేసేయాలండి. తర్వాత ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంది వేసి అది కూడా లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్ అనేది ఎక్కువ వేయించకూడదు. ఊరికే పచ్చి వాసన పోయేలాగా లైట్గా ఆనియన్ అనేది వేయించేసుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్నాక ఏం చేస్తామంటే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి మనం వేయించుకున్నటువంటి శనగకాయ పప్పులు తీసుకోవాలి. దానికి రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మాత్రమే వేసి మిక్సీ కొడతామండి. ఈ ఆనియన్ అనేది లాస్ట్లో వేస్తాము. దాన్ని సపరేట్గా ఉంచేసుకున్నామండి. ఇప్పుడు చింతపండు ఆ వాటర్ నానబెట్టుకున్న వాటర్ వేసుకొని చింతపండు వేసుకొని పచ్చిమిర్చి అనేది ఇది నేను స్పైసీ అంటున్నాను కాబట్టి అండి పచ్చిమిర్చి ఎక్కువ మిక్సీ అనేది మనము ఎక్కువ కొట్టకూడదండి, బరకగా ఉండాలండి. ఈ దోశల్లో చట్నీ అనేది మెత్తగా ఉంటే బాగోదండి, కాబట్టి కొంచెం బరకగానే ఉండాలి. అలా అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఆనియన్ అనేది లాస్ట్లో వేసుకోవాలని చెప్పాను కదండి. ఇప్పుడు వేసి ఇప్పుడు కూడా అదే అంతే అండి. ఊరికే అలాగా మనము దాన్ని బజార్ ప్రెస్ చేసేయాలండి. ఎక్కువ అనేది మాత్రం ఎప్పుడు వేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుందండి, చట్నీ పల్లీల చట్నీ కూడా మెత్తగా లేదు, ప్లస్ ఆనియన్ అనేవి కూడా పూర్తిగా కలిసిపోలేదండి. అవి మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఊరికే బజార్ లాగే వేయాలండి, ఎక్కువైతే వేయకూడదు. ఇలా చేస్తేనే ఇది బాగుంటుందండి, దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి మన చట్నీ రెడీ అయింది. మీకు దీంట్లో వాటర్ అనేది ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కానీ దోశల్లోకి అయితే ఎక్కువ లూజ్ బాగుండదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి.